మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. మానవులందరూ కూడా దేవుని చేత సృష్టించబడిన వారే. దేవుడు సృష్టించినటువంటి ఒక మానవుని నుండి మనుషులందరూ కూడా వచ్చిన వారే. ఒక మానవుని నుండి వచ్చినటువంటి మనుషులందరూ అదే రకానికి చెందినటువంటి వారై ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ మనుషులే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తున్నారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన యేసు ప్రభు అందరినీ ప్రేమించారు. వ్యాధిగ్రస్తులను ప్రేమించారు, వారికి స్వస్థతను అనుగ్రహించారు. అలాగే భయంకరమైనటువంటి పాపపు జీవితాల్లో జీవించే వారిని కూడా ఆయన క్షమించుట ద్వారా ప్రేమని కనబరిచారు. అంతేకాకుండా పాపము నుంచి విడిపించబడేటటువంటి మార్గాన్ని కూడా ఆయన వారికి బోధించారు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమించారు. ఆయనలో స్వార్థము లేదు, ఆయనలో పక్షపాతం అస్సలు కనిపించదు. ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. మనము గమనించినప్పుడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట చాలా బాగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా జ్ఞానవంతమైన మాటగా అనిపిస్తుంది. ఈ మాటను మనము పాటించగలిగితే మానవులందరూ కూడా ఒక్కటే అనే భావన ఏర్పడుతుంది. మనల్ని ఎలాగైతే ప్రేమించుకుంటామో తోటి వారిని కూడా అలాగే ప్రేమించినప్పుడు ఎన్నో గొప్ప విషయాలను మనము ప్రదర్శించిన వారం అవుతాము. మన వలే మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాము అనంటే ఆ పొరుగు వారిని కూడా మనిషిగా అంగీకరిస్తున్నామని అర్థం. తోటి మనిషిని మనిషిగా గుర్తిస్తున్నామని అర్థం. మానవ తత్వాన్ని ప్రదర్శిస్తున్నామని అర్థం. మనం కూడా మనుషులమే అని గుర్తు పెట్టుకున్నామని అర్థం. సమానత్వాన్ని ప్రకటిస్తున్నామని అర్థం. అబద్ధికులం కాదని అర్థం. విభజన తారతమ్య భేదాలకు చోటు ఇవ్వట్లేదని అర్థం. మానవులు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలకి విలువ ఇవ్వట్లేదని అర్థం. కులానికి విలువ ఇవ్వట్లేదని అర్థం. మతానికి విలువ ఇవ్వట్లేదని అర్థం. మతాన్ని లెక్క చేయట్లేదని అర్థం. అహంకారం గర్వాలను గెలిచామని అర్థం. అంటరానితనాన్ని ఓడించామని అర్థం. అసమానతను రూపుమాపామని అర్థం. మనుషులందరము ఒకటే అని చెప్తున్నామని అర్థం. మానవ మూలం ఒకటేనని చాటిస్తున్నామని అర్థం. దేవుని మాటకు విలువిస్తున్నామని అర్థం. దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నామని అర్థం. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం. ఎందుకు అనంటే దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నాడు. కనుక మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. మన వలే మన పొరుగు వారిని మనము ప్రేమిస్తున్నాము అనంటే పశుతత్వాన్ని, క్రూరత్వాన్ని మనుషుల్లోకి ఎంటర్ కానివ్వట్లేదు అని అర్థం. తోటి వారిని ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞను పాటిద్దాం. దేవుడు చెప్తున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అని. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనమందరము కూడా ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించుదముగాక. ఆమేన్.